Welcome to Cinefist, and this is a review of Ramam Raghavam, which is acted by Dhanraj Samudrakani and డైరెక్టెడ్ కూడా మన ధనరాజు గారే. సరే, ఇంకా సినిమా ఎలా ఉంది మాట్లాడుకుంటే నాకైతే నచ్చలేదు. యాక్చువల్లీ ఎమోషన్ కోర్ పాయింట్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఎక్కలేదు. ఎందుకో చెప్తా. అండ్ దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కంటెంట్ చూసి మన ఛానల్ కంటెంట్ నచ్చితే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమా నాకు ఎందుకు నచ్చలేదంటే, మూవీ మొత్తం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఎందుకంటే స్టోరీ ప్లాట్ విన్నప్పుడే మనకు అర్థమైపోద్ది. వాళ్ళ నాన్న కష్టపడి కొడుకుని చూసుకుంటుంటాడు, కానీ కొడుకు మాత్రం దేనికి పనికి రాకుండా పోకిరిలా చిల్లర పనులు చేసుకుంటూ బయట తిరుగుతూ ఉంటాడు. దేనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండదు. యాక్చువల్లీ ఇలాంటి స్టోరీలో క్లైమాక్స్లో అందరు మారిపోవడం ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్ థింగ్, కానీ దానికి ఒక సరైన రీజనింగ్ ఉండదు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అండ్ మూవీలో హీరో కూడా అసలు డేంజర్గా వెళ్ళిపోతాడు, చాలా డీప్గా వెళ్ళిపోతాడు తప్పులు చేయడంలో. అసలు ఇంత సినిమాటిక్ లిబర్టీ అవసరం లేదనిపించింది నాకైతే. అసలు క్యారెక్టర్ మధ్యలో ఉన్న ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. డ్రామా కూడా సరిగ్గా పండలేదు. సో మూవీలో అసలు ఏమీ బాగాలేదు. ధనరాజ్ క్యారెక్టర్కి కూడా ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న కొడుకు ఇలాంటి క్యారెక్టర్ సెట్ అవ్వలేదు. అండ్ మూవీలో అందరు యాక్టింగ్ ఆర్టిఫిషియల్గానే ఉంటుంది, సముద్రకని గారి యాక్టింగ్ తప్పితే. అండ్ మూవీలో మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి, నాకు నచ్చలేదు. ఫైట్స్ ఆర్ ఓకే, పర్లేదు. అండ్ ఇంకా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 0.3/3. సరే, ఇంకా మీరు మూవీకి వెళ్తానంటే అది మీ ఇష్టం. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.